హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి కలశాన్ని అలానే అఖండ దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కలశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా తప్పకుండా షేర్ చేస్తాను. వారాహి గుప్త నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉంటాయి. వారాహి గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి కలశం అఖండ దీపాన్ని ఏ విధంగా పెట్టాలో చూసుకుందాము. ఇప్పుడు అమ్మవారికి కలశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పీఠంను అయితే ఏర్పాటు చేసుకోవాలి. మీరు పూజ గదిలో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చు. అమ్మవారు ఎక్కడున్నా కానీ అమ్మవారే కదా. పీఠం ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవచ్చు. అందుకే పీఠంను ఏర్పాటు చేసుకోమని చెప్తాము. మీ పూజ గది కొంచెం పెద్దగా ఉంటే అమ్మవారిని అక్కడే పూజ గదిలోనే ఏర్పాటు చేసుకునేసి అన్ని దేవతామూర్తులతోటి చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు. అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలన్నా, సుగంధభరితమైన ఎరుపు రంగు పుష్పాలన్నా అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందుకే చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పాలతోటి ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకునేసి అలానే పీఠం మీద గణనాథుని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తెలుపు రంగు దారంను తీసుకునేసి 5 పోగులలాగా చేసుకునేసి కంకణంలాగా సిద్ధం చేసుకోవాలి. ఈ కంకణానికి చక్కగా మనము పసుపును పూసి చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. మామిడి ఆకును కానీ లేకపోతే తమలపాకును కానీ ఆకుకు మధ్యలో ఈ విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు కలశం చెంబును తీసుకునేసి కలశం చెంబుకు కూడా చక్కగా పసుపును పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబు రాగి, ఇత్తడి, వెండి వర్ణాలలో ఉన్న కలశం చెంబును తీసుకోవాలి. రాగిలో ఉన్న కలశంను మనం పెట్టామనుకోండి, ఆ నీరు అనేది పవిత్రం అవుతుంది. అందువల్లే రాగితో ఉన్న కలశం చెంబును అయితే ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశం చెంబుకు నిండుగా నీటిని ఏర్పాటు చేసుకునేసి కలశం చెంబులో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నిటినీ వేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అంటే కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, రూపాయి నాణ్యము, పచ్చకర్పూరము, జవాది పౌడర్, ఒక చిన్న హారతి కర్పూరం బిళ్ళను పొడిలాగా చేసుకునేసి వేసుకోవాలి. కలశంలో పుష్పాన్ని ఏర్పాటు చేసుకొనేసి సిద్ధం చేసుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక ప్లేట్ను సిద్ధం చేసుకోవాలి. ప్లేట్కు చక్కగా గంధం, కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి 3 గుప్పెళ్ళ బియ్యాన్ని ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. ప్లేట్లో చక్కగా కుంకుమ, పసుపును ఏర్పాటు చేసుకోవాలి. అలానే కలశాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కొందరు పీచుతో ఉన్న కొబ్బరికాయను కలశం మీద పెట్టుకోవటానికి ఉపయోగిస్తారు. కొందరు పీచు లేని కొబ్బరికాయని అయితే పెట్టుకుంటారు. మేము పీచుతో ఉన్న కొబ్బరికాయనే పెట్టుకుంటాము. కొబ్బరికాయను సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు కలశం చెంబులో తమలపాకులు, రావి ఆకులు, జిల్లేడు ఆకులు లేకపోతే మామిడి ఆకులు, ఇందులో మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఆకులను ఏర్పాటు చేసుకునేసి కలశం చెంబు మీద కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత 1, 3, 5 రోజులు ఇలా కలశాన్ని అనేది మనం కదిలించకూడదు. ముందుగానే మనం ఎన్ని రోజులు కలశాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది ముందుగా తెలుసుకునేసి ఆ తర్వాత పెట్టుకోవచ్చు. నవరాత్రులలో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ రోజు నుంచే పెట్టుకునేసి లాస్ట్ 9 రోజుల వరకు కూడా మనం కలశం చెంబులో ఇలా కొబ్బరికాయని అనేది పెట్టుకోవచ్చు. కొబ్బరికాయని అనేది కొందరు కలశం పెట్టుకోవటము ఇది అనేది రెగ్యులర్గా నిత్య పూజలో భాగంగా కూడా కలశంను పెట్టుకుంటూ ఉంటారు. దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక రావి, ఇత్తడి ప్లేట్ని అయితే పెట్టుకునేసి దాంట్లో మీకు నవధాన్యాలు అందుబాటులో ఉంటే నవధాన్యాలను ఏర్పాటు చేసుకోండి. లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏవైనా ధాన్యాలు ఉంటాయి కదా, బియ్యాన్ని కూడా మనము కింద ఏర్పాటు చేసుకోవచ్చు. బియ్యాన్ని అయినా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న పెద్దపాటి ప్రమిద ఉంది కదా, ఈ ప్రమిద నేను 4 నవరాత్రుల్లో పూజకు 9 రోజులు అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం ఏర్పాటు చేసుకుంటాను. 9 రోజుల నవరాత్రులకు ఈ చిన్న దీపంలోనే నేను పెట్టినా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు దీపం అనేది కొండెక్కకుండా చక్కగా వెలుగుతూ ఉంటుంది. దానికోసం మనము చక్కగా కొత్త ప్రమిదను అయినా తెచ్చుకొనేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇలా సపరేట్గా పెట్టుకుంటున్నారు నవరాత్రుల కోసం అనుకుంటే నవరాత్రులలో పెట్టుకోవటం కోసం ఇలా ఒక మట్టి ప్రమిదను సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. దీనికి చక్కగా పసుపు, కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి. నూనెను వడ్డించుకొనేసి వత్తిని పూజ స్టోర్స్లలో అఖండ దీపానికి వత్తులు అంటే మనకు 2 or 3 డిఫరెంట్ టైప్స్ అయితే చూపిస్తారు. అందులో లావుగా ఉన్న వత్తి కంటే కొంచెం సన్నగా, పెద్దగా, పొడువుగా ఉండే వత్తులు అయితే
ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా వెలుగుతుంది. అఖండ దీపాన్ని, కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారిని పీఠం మీద ఎలా ఏర్పాటు చేసుకోవాలి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకునేసి, నూనెను వడ్డించుకునేసి, వత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి. పూజకు కావాల్సిన ప్రమిదలలో కూడా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, మళ్ళీ పూజకు ప్రమిదలు ఇవన్నీ ఎందుకు అని అనుకోవద్దండి. అఖండ దీపం అఖండ దీపమే, నిత్య దీపారాధన నిత్య దీపారాధనే. నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం చక్కగా చేసుకోవచ్చు. మీకు వీలు కుదరకపోతే సాయంత్ర సమయంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఉదయం సమయంలో అయినా చేసుకోవచ్చు. చక్కగా ముందుగా నిత్య దీపారాధనకు ఏర్పాటు చేసుకున్న ప్రమిదలను సిద్ధం చేసుకునేసి ఏకచక్ర హారతితోటి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ పూజ చేసిన ముందుగా గణనాథుని పూజించాలి. గణనాథునికి షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేయలేమనుకుంటే ఓం గణేశాయ నమః, ఓం గంగం గణపతియే నమః అనే ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ చక్కగా మీరు గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పము, అలానే ఏదైనా నైవేద్యాన్ని, వస్త్రాన్ని, ఆసనం వీటన్నిటినీ కూడా గణనాథునికి పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకున్న దీపం కుందులకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలు, పుష్పాలను వదులుకుంటూ అమ్మవారి స్వరూపంగా దీపారాధనను భావిస్తూ అమ్మవారి స్వరూపంగా భావించిన దీపారాధనకు కూడా చక్కగా పూజను అనేది ఆచరించాలి. మొదటి రోజు ఎప్పుడు వెలిగించుకోవాలి అనే సందేహం రావచ్చు. మొదటి రోజు అఖండ దీపాన్ని సాయంత్ర సమయంలో ఉంటే 9 రోజులు కూడా ఇది మనకు వెలుగుతూనే ఉండాలి. 10వ రోజు ఉద్యాపన చెప్పే రోజు దీంట్లో నూనె వేయకుండా అలానే వదిలిపెడితే అది కొండెక్కేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు చక్కగా మనం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. అఖండ దీపం కంటే ముందు కలశానికి కూడా పూజ చేసుకోవాలి. కలశ పూజ అనేది చాలా ప్రధానమైనది. కలశ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు వారాహి అమ్మవారి బుక్స్లలో ఉంటుంది. కలశం ఏర్పాటు చేసుకున్న వారైతే, కలశం ఏర్పాటు చేసుకోకుండా పూజ చేసుకునే వారికైతే ఇదేమీ అవసరం లేదు. ఒకవేళ కలశానికి ఇలా పూజ చేసుకోలేమనుకుంటే చక్కగా కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాలు వీటన్నిటిని ఏర్పాటు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం అయితే పలకండి. కలశంలోకి అమ్మవారు ఆహ్వానంగా వచ్చేస్తారనమాట. అప్పుడు మీకు ఇప్పుడు అఖండ దీపాన్ని వెలిగించుకోండి. అఖండ దీపంని వెలిగించుకునేసి చక్కగా అఖండ దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి చక్కగా పుష్పాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. అఖండ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి అగరబత్తులతోటి ధూపాన్ని వేసి ఆ తర్వాత మనము అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, ద్వాదశ నామాలు వీటన్నిటినీ చదువుకోవాలి. ఇవన్నీ చదువుకోవటం వీలు కాదు అనుకున్న వాళ్ళు కింద ద్వాదశి నామాలు 12 నామాలు ఇచ్చాను. పూజ మొత్తం చేసుకున్న తర్వాత ఆ ద్వాదశి నామాలు 12 నామాలు చదివినా కానీ మీకు పూర్తి ఫలితం అనేది వస్తుంది. వారాహి నవరాత్రుల బుక్స్ అనేది కూడా మనకు మార్కెట్లో పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలి అంటే వాటిని కూడా తెచ్చుకునేసి చదువుకోవచ్చు. ఒకవేళ నామాల బుక్స్ ఇవన్నీ ఎందుకు అనుకుంటే మనకు మొబైల్లో పీడిఎఫ్ రూపంలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి గూగుల్లో. ఒకసారి వారాహిదేవి పూజ గురించి, అలానే వారాహిదేవి యొక్క అష్టోత్తరాలు, వారాహిదేవి యొక్క అష్టోత్తరాలు 108 ఉంటాయి. వాటిని కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ అర్చన అనేది చేసుకుంటే చాలా మంచిది. అలా 108 అష్టోత్తరాలు చదువుకోలేమనుకున్న వాళ్ళు ద్వాదశ నామాలు 12 నామాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాటిని ఒకసారి రీడ్ చేసుకోండి. సో ఇలా పూజ మొత్తం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక డౌట్ రావచ్చు, కలశం, అఖండ దీపం ఇవి ఏర్పాటు చేసుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం అని. కలశాన్ని మనము ఏర్పాటు చేసుకుంటే అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించాము అని అర్థం. అఖండ దీపం అంటే మనకి ఏవైనా బలమైన కోరికలు ఉంటే ఆ బలమైన కోరికలు నెరవేర్చుకోవటం కోసం 9 రోజులు కూడా నవరాత్రుల్లో మనము పూజను ఆచరించి మనము దీపారాధన అనేది అఖండంగా దీపం చేసుకుంటే అప్పుడు అమ్మవారు మన కోరిక తీర్చకుండా వెళ్ళిపోరు అని అర్థం. అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో జుట్టు ఇరబోసుకొని తిరగటము, లేకపోతే క్షవరం చేయించుకోవటము, అలానే ఎవరైనా అంటూ ఇండ్లకు వెళ్ళటము, లేకపోతే సపోజ్ ఎవరిదైనా మనము అంటూ ఉన్న వాళ్ళని తాగటము, ఇలాంటివన్నీ అఖండ దీపం వెలిగించుకున్నప్పుడు ఉండకూడదు. సో మనము ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటాం, వాళ్ళని వీళ్ళని తగులుతూ ఉంటాం, అలాంటి అంట్లు తగిలేసి మనం అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాము. అలాంటి పనులు అనేది చేయకూడదు. ఒకవేళ అలాంటివి ఏవైనా జరిగింది అనుకోండి, సడన్గా మీరు ఇంటికి వెళ్ళాలి అనుకున్న తర్వాత ఇంటికి రాగానే చక్కగా పూజ గదికి వెళ్ళకుండా, అలానే ఇళ్ళంతా తిరగకుండా
ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ అనేది చేసుకోవాలి. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నార్మల్గా వారాహి నవరాత్రుల్లో పూజ చేయాలి అన్నా కానీ ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. కానీ అఖండ దీపాన్ని వెలిగించుకుంటే దానికి ఎక్కువ శ్రద్ధ అనేది చూపించాలి. అలా చూపించినప్పుడే కదా అమ్మవారు మన కోరిక నెరవేర్చకుండా వెళ్ళేది. సో నేను చెప్పేది ఏంటంటే అఖండ దీపం అవసరం లేకుండా చక్కగా మీరు నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటారు అనేది సింపుల్గా వారాహి నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చేశాను. ఆ విధంగా చేసుకోండి. అమ్మవారి చిత్రపటం, వారాహి అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి నిమ్మకాయ మీద కుంకుమ అర్చన చేసుకున్న చాలా మంచిది. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. సాయంత్రం సమయంలో అమ్మకు పూజ చేసిన తర్వాత చక్కగా అమ్మవారికి ధూపాన్ని వేయండి. ధూపాన్ని వేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. అమ్మకు ఇలా చక్కగా ధూపాన్ని వేసి ఇంటిల్లిపాది ఇంట్లో నలుమూలలో చూపించండి. అలా చూపించినా కానీ ఒక మంచి దేవాలయం అనుభూతి మన ఇంట్లో ఈ నవరాత్రుల్లో కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి నియమనిష్టలను పాటించి పూజ చేయలేమండి. అమ్మవారికి దీపం వెలిగించుకుంటాము అంటే చక్కగా దీపం వెలిగించుకొని మీ కోరిక కోరుకోండి. అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. నెరవేర్చకుండా అయితే మీ కోరికను అస్సలు వెళ్ళరు. అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ మరి అమ్మకు పూజ చేసుకుంటారు. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహం ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై